ప్రేమమయి 8వ భాగం. 7వ భాగంలో ప్రభాకరరావు చేతిలో సులోచన హత్యకు గురవుతుంది. పోలీసులు విచారణ కోసం ఇంటికొస్తారు. కథ కొనసాగుతుంది. తోటలో గేటుకు దగ్గరగా ఎడంవైపు కారు టైరు గుర్తులు చూశారు. మాలిని నిలదీసి అడిగాడు జితేంద్ర. నిజం చెప్పకపోతే నిన్ను ఉరితీస్తామంటూ బెదిరించాడు. బాబు, నాకేం తెలియదు. మొన్నటి రేతిరి పొద్దుగాల సారా దుకాణానికి పోయుండాను. నాను తిరిగి వచ్చేసరికి ఈడ కారున్నది. తోట చూసుకోకుండా తాగటానికి చెక్కేసినానని అయ్య కోపం చేస్తారని వెళ్ళిపోయి కారెళ్ళిపోనాక తిరిగొచ్చినా. ఎవరిదా కారు? మీ యజమానులదేనా? అందులో ఎవరున్నారు? చిత్తం మా దొరగారిదే బాబు. కానీ అందులో ఓనర్ ఉన్నది చూడలేదయ్యా. కారు మాత్రం చూశాను. నీ భార్య ఏది? కన్నారింటికి పోనాది. వ్యాన్లో పోలీస్ డాక్టర్, ఫోటోగ్రాఫర్, వేలిముద్రల నిపుణుడు వచ్చారు. ఫోటోగ్రాఫర్ సులోచన మృతదేహాన్ని, రివాల్వర్ చేసిన గాయాన్ని ఫోటో తీశాడు. డాక్టరు సులోచన మృతదేహాన్ని పరీక్షించి సుమారు 40 గంటల క్రితమే ప్రాణం పోయిందని చూచాయగా చెప్పాడు. పావు గంటలో ఇంటికొచ్చిన ప్రభాకర్రావుకి విషయమంతా చెప్పాడు సుధాకర్. తిన్నగా తోటలోకి దారితీశాడు అన్న. అనుసరించాడు తమ్ముడు. అంతా కలిసి 10 నిమిషాల్లో పోలీసులతో సహా తిరిగొచ్చారు. ప్రభాకర్రావు, జితేంద్రలు పైకి వెళ్ళారు. ప్రభాకర్రావు రివాల్వర్ని జాగ్రత్తగా చూశాడు జితేంద్ర. మీ దగ్గర 6 గుళ్ళుండాలి, 5 ఉన్నాయేం అని అడిగాడు జితేంద్ర. ప్రభాకర్రావు మాట్లాడలేదు. ఫింగర్ ప్రింట్ల ఎక్స్పర్ట్ని పిలిచి రివాల్వర్ మీద వేలిముద్రలు తీయించాడు. డాక్టర్ మహేశ్వరరావు ఆ గుళ్ళు సులోచన శరీరంలోకి చొచ్చుకుపోయిన గుండు పరీక్షించి చూసి 2 ఒకటేనని చెప్పాడు. ప్రభాకర్రావు, సుధాకర్రావు డ్రైవర్ల వేలిముద్రలు తీసుకున్నారు. రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. వారి పరీక్షలు జరుపుతుండగా ప్రభాకర్రావు సైగ చేసి సుధాకర్రావుని తన గదిలోకి తీసుకువెళ్ళి, సుధా, మనం దబాయించి లాభం లేదు. నేను లొంగిపోతాను. నువ్వు ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ అంతా చూడు అన్నాడు. వద్దన్నయ్యా, ఇది నేను చేశానని చెబుతాను. నువ్వు లేకపోతే బిజినెస్ దెబ్బతింటుంది. నాకా వ్యవసాయం తప్ప మరొకటి తెలియదు. పైగా నీకు పెద్దవాళ్లతో పరిచయాలున్నాయి, స్నేహాలున్నాయి. అవన్నీ ఉపయోగించి నన్ను నువ్వు తేలిగ్గా విడిపించవచ్చు. నాకు ఆ శక్తి ఏది? శాశ్వతంగా జైల్లోనే ఉండాలి. నా మాట విను. నేను అరెస్ట్ అవుతాను. నువ్వు నీ పలుకుబడి ఉపయోగించి కేసు కన్ఫ్యూజ్ చేసి సులభంగా తేలిపోయేట్టు చూడవచ్చు అన్నాడు సుధాకర్రావు. అది కాదురా అని ఏదో అనబోయి తమ్ముడి సూచనను అంగీకరించాడు ప్రభాకర్రావు. డబ్బు కుప్పించి కేసు మాఫు చేసి తమ్ముడిని విడిపించేయడం తనకి విస్కీ తాగినంత సులభం. అదేం బ్రహ్మాండమైన విషయం కాదనుకున్నాడు. ప్రభాకర్రావు, సుధాకర్రావులు తన దగ్గరికి వచ్చాక ప్రారంభించాడు జితేంద్ర. సులోచన హత్య ఇక్కడే చేయబడింది. మీ తోటలోనే పాతిపెట్టబడింది. కారు టైరు గుర్తులు, రివాల్వర్ గుండు అన్నీ మీకు సంబంధించినవే. మీలోనే ఒకరు సులోచనని హత్య చేశారని రూఢి అయింది. దయచేసి మీరు నిజం చెబితే మాకు శ్రమ తగ్గించిన వారవుతారు. మీరు చదువుకున్నవారు. మీరు ఈ ఆఖరి క్షణంలో అబద్ధాలాడరనే ఆశిస్తాను. మిస్టర్ జితేంద్ర, డాన్సర్ సులోచనను హత్య చేసింది నేనే అన్నాడు సుధాకర్. మిస్టర్ రాంబాబు, నోట్ చేయండి. సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు సుధాకర్రావు స్టేట్మెంట్ తీసుకున్నాడు. ఆ సులోచనను నా పెళ్లికి ముందు నుంచి ఎరుగుదును. ఒక డాన్స్ ప్రోగ్రాంలో ఆమెను కలుసుకున్నాను. ఆమె రూపం నన్ను ఆకర్షించింది. మా ఇంటికి టీకి ఆహ్వానించాను. వచ్చింది. క్రమంగా పరిచయం స్నేహంగా మారిపోయి ఇద్దరికీ శారీరక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత అపర్ణని పెళ్లి చేసుకున్నాను. తనని పెళ్లాడమని సులోచన వెనక చాలాసార్లు అడిగింది. కానీ నాకు అపర్ణతో పెళ్ళయింది. మా పెళ్లిలో ఆమె నృత్యం చేసింది కూడా. ఈ మధ్య వరకు మా స్నేహం కొనసాగుతూనే ఉంది. తను గర్భవతినని, ఇప్పటికైనా పెళ్లాడమని, లేకపోతే ఎక్స్పోజ్ చేస్తానని, కోర్టులో దావా వేస్తానని బెదిరించింది. లేకపోతే ₹1,00,000 కావాలంటూ గొడవ మొదలుపెట్టింది. ఇక ఆమె నుంచి తప్పించుకునే దారి లేక హైదరాబాద్ వెడుతున్నానని, 2 రోజుల్లో వస్తానని ఇంట్లో చెప్పి బయలుదేరాను. హైదరాబాద్కి బయలుదేరి సాయంత్రానికి తిరిగొచ్చి సులోచన రాకని నిరీక్షించాను. అంత క్రితం తాగిన మైకంలో ఉన్నప్పుడు బీరువాలోంచి రివాల్వర్ తీసుకున్నాను. సులోచన ఇక 10 నిమిషాలకు వస్తుందనగా నా భార్య అపర్ణ రోడ్డు మీదకి వచ్చి కారులో ఎక్కడికో వెడుతోంది. నేను పలకరించలేదు. సులోచన వచ్చింది. వదిన లేదు. అన్నయ్య టాక్సీలో వెళ్ళిపోయాడు. అపర్ణ లేదు. ఇదే మంచి అవకాశం అనుకున్నాను. మేడ మీదికి వెళ్ళిన సులోచన తిరిగి వస్తుంటే ఆపేసి మేడ మీదికి తీసుకువెళ్ళాను. కాస్త విస్కీ తాగాం.
కాసేపు కులాసాగా కాలక్షేపం చేశాక మళ్ళీ పాతపాటే మొదలుపెట్టింది. కేసులు దావాలు అంటూ బెదిరించింది. 25,000 ఇస్తానన్నాను, కాదు 1,00,000 అంటూ పేచీ పెట్టింది. ఇక ఆమె పీడ వదిలించుకోవడం మంచిదనుకున్నాను. ఇంకా సులోచన ఏదో అంటూనే ఉంది క్రిందికి దిగుతూ. నేను వెనకాలే దిగాను. ఇంతలో గేటు దగ్గర కారాగింది. అపర్ణ లోపలికొస్తోంది. ఆమెకు కనబడుకు అంటూ చెట్ల చాటుకు లాక్కుపోయాను. అపర్ణ లోపలికి వెళ్ళగానే ఇంకో 5,000 ఇస్తాను, మెదలకుండా వెళ్ళు అన్నాను. ససేమిరా విననంది. దాంతో ఒళ్ళు మండింది. రివాల్వర్ పేల్చాను. నేల కూలింది. డ్రైవర్ ఆ శబ్దం విని ముందుకు రాగానే పిలిచాను. అతన్ని ఇంట్లోకి పంపించి చీర, గోనెసంచి, తాళ్ళు తెప్పించి గోనెసంచిలో బిగించి తోటలోకి తీసుకుపోయి పాతిపెట్టాం. ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాను. డ్రైవర్ని ఫ్యాక్టరీకి పంపి మా అన్నయ్యను రప్పించాను. జరిగిందంతా చెప్పి ఉదయం వస్తానని చెప్పాను. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ రాంబాబు గారు, సులోచన కొడుకు ప్రకాశం, తమ్ముడు చలపతిరావు అంతా వచ్చారు. మేము అసలు చూడనే లేదని చెప్పాము. వెళ్ళిపోయారు. ఆ తర్వాత పోలీస్ కుక్కలు రావడంతో జరిగిందంతా ఒప్పుకుంటున్నానంటూ ముగించాడు సుధాకర్రావు. వింటున్న ప్రభాకర్రావు గుటకలు మింగాడు. తమ్ముడింత గొప్పగా కథ అల్లగల్లడని అతనేమాత్రం ఊహించలేదు. ఇంత స్ట్రాంగ్గా చెప్పినందుకు మనసులోనే అభినందించాడు కూడా. అంతా విన్నాక నిట్టూర్చాడు జితేంద్ర. మీరు ఉన్నత కుటుంబీకులు. ఏదో చిన్నతనం కొద్దీ సులోచనతో స్నేహం చేసినా వివాహమయ్యాక ఆ స్నేహం వదులుకోవాల్సి ఉండాల్సింది. తర్వాత ఈ విధమైన స్నేహం కొనసాగించినందుకు ఆమెకి 1,00,000 కాకపోయినా 50,000 ఇచ్చి రాజీ పడితే పోయేదానికి హత్య చేయడం, జైలుకు వెళ్ళడం మంచి పనేనంటారా అని అడిగాడు. సుధాకర్రావు మాట్లాడలేదు. తాను ఆ రోజు సాయంత్రం తను బయలుదేరబోతుండగా సులోచన వచ్చిందని, తన భార్య పిల్లలు లేరని చెప్పానని, సులోచన వెళ్ళిపోయిందని, ఆ తర్వాత తను ట్యాక్సీలో వెళ్ళిపోయానని, తను వెళ్ళడం చూసిన సులోచన వెనక్కి తిరిగి వచ్చి ఉంటుందని, అప్పుడు సుధాకర్రావు చూసి పైకి తీసుకువెళ్ళి ఉంటాడని, తను డైరెక్టర్ల సమావేశం జరిగిన తర్వాత రాత్రి 12 గంటలకు తిరిగి వచ్చానని ప్రభాకర్రావు చెప్పాడు. అత్తగారికి భోజనం తీసుకువెళ్ళిన అపర్ణకి బావగారు, భర్త ఏమని స్టేట్మెంట్లు ఇచ్చారో తెలియదు, కానీ మనసంతా దిగులుగా ఉంది. చంద్రావతిని గురించి అత్తగారు గుచ్చిగుచ్చి అడగడంతో ఆ విషయం ఆమెకి చెప్పక తప్పలేదు. కానీ ఈ హత్య, పోలీసులు గొడవ మటుకు చెప్పలేకపోయింది. మెల్లగా ఆమె దగ్గర నుంచి బయటపడి ఇల్లు చేరుకునేసరికి కానిస్టేబుల్ అపర్ణని పైకి రమ్మని పిలిచాడు. ఆమె వేలిముద్రలు తీసుకున్నాక, ఏవండి, డ్యాన్స్ టీచర్ సులోచన హత్య జరిగినప్పుడు మీరింట్లోనే ఉన్నారా అని అడిగాడు ఇన్స్పెక్టర్. హత్య ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. నేను ఆ రోజున మా పినమామ గారిని చూడటానికి వెళ్ళాను. మీ భర్త సుధాకర్రావు గారు సులోచనని హత్య చేసిన విషయం మీకు తెలుసా అని అడిగాడు. ఆ మాటకు అదిరిపడి చూసింది అపర్ణ. మా వారు ఏ హత్య చేయలేదు. ఆయన మొన్న హైదరాబాద్ వెళ్ళి ఈరోజు ఉదయమే వచ్చారు. మిస్టర్ సుధాకర్, నేను ఈరోజు ఉదయమే ఆమెకి కనిపించాను. అప్పటి వరకు గార్డెన్ హౌస్లోనే ఉన్నాను. అబద్ధం, అంత అబద్ధం. ఆయనకి ఈ హత్యకి ఏం సంబంధం లేదు, వెర్రిదానిలా అరిచింది అపర్ణ. ప్రభాకర్రావు గారి రివాల్వర్ సంగ్రహించి డ్యాన్స్ టీచర్ని హత్య చేశానని ఆయన ఒప్పుకున్నారు. మీరు చేయలేదని బుకాయిస్తున్నారు. ఆయన ఒప్పుకున్నారో మీరంతా కలిసి బలవంతంగా ఆయన చేతి ఒప్పించారో ఎవరికి తెలుసు? తీక్షణంగా అడిగింది అపర్ణ. అపర్ణ, అనవసరంగా ఎవరినీ తూలనాడకు. సుధాకర్రావు హెచ్చరికకి ఒళ్ళు మండిపోయింది అపర్ణకి. మీ బావగారు ఆ రాత్రి ఎన్నింటికి వచ్చారు? బహుశా 12 గంటలవుతుంది. ఎన్నింటికి వెళ్ళారు? నేను వెళ్ళేంతవరకు పైనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడు వెళ్ళింది నాకు తెలియదు. మీ వారికి డ్యాన్స్ టీచర్కి సంబంధం ఉందా? నేను నమ్మను. ఆయన అలాంటి వారు కారు. సరే, సులోచన శవానికి మీ చీర ఎలా వచ్చింది? ఉతికి ఆరవేసిన చీర డ్రైవర్ తీసుండొచ్చు. చీర తీసిన విషయమే మీకు తెలియనప్పుడు డ్రైవరే తీసుంటాడని మీరెలా చెబుతున్నారు? అపర్ణ మౌనం వహించింది. మీరు అనవసరంగా నేరాన్ని కప్పిపుచ్చకండి. నేను మా బాబు లేచి ఏడుస్తుంటే సముదాయిస్తున్నాను. ఇంతలో డ్రైవర్ వచ్చి ఒక చీర ఇయ్యండమ్మా అన్నాడు. ఆరేసింది తీసుకోమని ఇచ్చాను. ఎందుకు ఏమిటి అని అడగకుండా ఎలా ఇచ్చారు? మా డ్రైవరే కదా, తర్వాత అడగవచ్చు అనుకున్నాను. మా బాబు ఏడుపు మాన్పించే ప్రయత్నంలో నేనేమీ పట్టించుకోలేదు. మీరు ఇంటికి తిరిగి వచ్చాక మీ వారు కానీ ప్రభాకర్రావు కానీ కనిపించారా? లేదు. వచ్చి నేను స్నానం చేసి భోజనానికి కూర్చున్నాను. సగంలో బాబు లేచి ఏడిస్తే తింటూ వదిలి వచ్చాను. తన వాంగ్మూలంలో సంతకం చేశాక మీరు కిందికి దిగి వెళ్ళండి అన్నాడు జితేంద్ర. డ్రైవర్ తను అపర్ణను సత్రంలో ఉన్న అయ్యగారు చిన్నాన్నగారిని చూడటానికి వెళ్తానంటే తీసుకువెళ్ళి తీసుకొచ్చానని, తర్వాత ప్రభాకర్రావు కోసం కారు ఫ్యాక్టరీకి తీసుకెళ్లానని చెప్పాడు. సుధాకర్రావు కల్పించుకొని నేనే నేరం ఒప్పుకున్నాను.
నువ్వు దాచి ప్రయోజనం లేదు. కనుక సులోచన శవాన్ని మనిద్దరం తోటలో పాతిపెట్టాక కారు తీసుకెళ్లారని నిజం చెప్పేయి అన్నాడు. డ్రైవర్ మాట్లాడలేదు. ఇంతకీ సుధాకర్ రావు గారు, నువ్వు తోటలో శవాన్ని పాతిపెట్టారా లేదా అని అడిగాడు. పాతిపెట్టాం సార్. నేరం సుధాకర్ రావు తన పైన వేసుకున్నాడని గ్రహించి జవాబిచ్చాడు డ్రైవర్. ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్ రివాల్వర్ మీద వేలిముద్రలు సుధాకర్ రావువేనే నిర్ధారించాడు. మిస్టర్ సుధాకర్ రావు, మిమ్మల్ని కస్టడీలోకి తీసుకోవాల్సి వచ్చినందుకు విచారిస్తున్నాను. స్టేషన్కి రండి మాతో అన్నాడు. డ్రైవర్ రామస్వామి, నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నామంటూ అరదండాలు తగిలించాడు సబ్ ఇన్స్పెక్టర్. కిందికొస్తుంటే అపర్ణ అక్కడే ఉంది. భర్తని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే మతిపోయిన దానిలా, ఏమండి ఏమిటి ఘోరం అంటూ సుధాకర్ రావు చేతులు పట్టుకుంది. భయపడక అపర్ణ, సాయంత్రానికల్లా వచ్చేస్తాను. అన్నయ్య మ్యాజిస్ట్రేట్కి బెయిల్ పిటిషన్ పెట్టు అన్నాడు సుధాకర్ రావు. బావుగారు, మీరైనా చెప్పండి, ఆయన అలాంటి వారు కాదని, ఆయన్ని విడిపించండి అంటూ పిచ్చిదానిలా ఏడవసాగింది. ప్రభాకర్ రావు దగ్గరికి వచ్చి, ఏడవకు, నేను విడిపిస్తానంటూ ప్రభాకర్ రావు వారి వెనకే బయలుదేరాడు. రాజా ప్రభాకర్ రావు మ్యాజిస్ట్రేట్ కోర్టుకు సుధాకర్ రావుని జామీన్ మీద వదిలిపెట్టవలసిందంటూ పెట్టుకున్న అర్జీని క్రైమ్ బ్రాంచి కమిషనర్ సూచనపై మ్యాజిస్ట్రేట్ నిరాకరించాడు. ఛార్జ్షీట్ను అనుసరించి విచారణను 12వ తారీఖుకి వాయిదా వేశారు. అరటిపండు వలిచి చేతబెట్టినట్లు కేసు తేటతెల్లమవుతుంటే విచారణకి పెద్ద వాయిదాలు అవసరం లేదని, త్వరగానే ముగించేయవచ్చు కనుక జామీన్పై విడుదల అనవసరమని, ఒకవేళ విడుదల చేస్తే నిందితుడు డబ్బున్నవాడు కనుక డబ్బు కుప్పించి సాక్షులను తమ వైపుకు తిప్పుకోగలడని, తప్పుడు సాక్ష్యాలు ఇప్పించే అవకాశం ఉందని కమిషనర్ చేసిన సూచనను మ్యాజిస్ట్రేట్ ఆమోదించాడు. ఇది ఒక గట్టి దెబ్బైంది ప్రభాకర్ రావుకి. తన భర్తని జామీన్ మీద విడుదల చేయడానికి మేజిస్ట్రేట్ నిరాకరించాడని విని కొయ్యబారిపోయింది అపర్ణ. పిల్లవాడిని గుండెల కదుముకొని బావురుమని ఏడ్చింది. లంకంత మేడలో నా అన్నవారు కరువైన పెద్ద భవంతి ఆమె రోదనతో మారుమ్రోగింది. దాంతోపాటు ఆ దుఃఖ మేఘాల మీద తటిల్లతల ఒక మెరుపు మెరిసింది. ఈ హత్య తప్పకుండా బావగారే చేసి ఉంటారని, అందుకే తన భర్త తనపైన వేసుకున్నాడని, పరాయి వారెవరో అయితే జోక్యం పెట్టుకోవాల్సిన అవసరం తన భర్తకు లేదని స్పష్టంగా ఆమెకి కళ్ళకి కట్టినట్లయింది. అయితే తన భర్త నిర్దోషి అని నిరూపించడం ఎలా? అతన్ని విడిపించుకోవడం ఎలా? పిల్లవాడిని తీసుకుని ఏడుస్తూ రిక్షాలో వచ్చిన కోడల్ని చూసి తల్లడిల్లిపోయింది పద్మావతమ్మ. ఏమ్మా, ఏం జరిగింది అని అడిగింది వణికే కంఠంతో. ఇంకా ఆగలేకపోయింది అపర్ణ. అత్తగారి చేతులు పట్టుకుని ఏడుస్తున్న విషయమంతా చెప్పేసింది. అత్తయ్య, మీరు చెప్పండి, కోర్టుకు వచ్చి చెప్పండి. హైదరాబాద్ నుంచి ఆయన ఉదయమే వచ్చారని, మిమ్మల్ని తీసుకుని వచ్చారని సాక్ష్యం చెప్పండి అంది దీనంగా. అనుకోని ఈ విష పరిణామాలకి, దుస్సంఘటనలకి అపాయ స్థితిలో ఉన్న పద్మావతమ్మలో ఉద్రేకం, మానసిక ఆందోళన పెచ్చు పెరిగి ఎప్పుడో రాగలదు అనుకున్న ప్రమాదం జరిగిపోయింది. పద్మావతమ్మ ఎడమకాలు, ఎడమ చెయ్యి, నోరు మరేమీ జవాబివ్వలేని స్థితిలో పడిపోయాయి. అత్తగారు తన భర్తని కాపాడటానికి పూనుకుంటుందని గంపెడాసతో వచ్చిన అపర్ణ మొదలు నరికిన తరువులా కూలిపోయింది. అత్తగారి దశ చూసి, భగవాన్, నేనే పాపం చేశానో, అన్ని విధాలా నన్ను అంధకారంలో ముంచేస్తున్నావు అని ఏడుస్తూనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తింది. డాక్టర్ వచ్చి చూసి చాలా బాధపడ్డాడు. అపర్ణ చెప్పిందంతా వినేసరికి అతనికి మతిపోయినట్లయింది. పర్వాలేదులేండి, మందులు వాడితే కోలుకుంటారు అంటూ ధైర్యం చెప్పాడు. మీరు వెళ్ళి ఒకసారి ప్రభాకర్ రావు గారిని పంపండి అన్నాడు. మర్నాడు ఉదయం పేపర్ చదువుతూనే ఉలిక్కిపడ్డాడు కాంతారావు. కంగారుగా భార్యను పిలిచాడు. ఏమేవ్, మీ తమ్ముడు డ్యాన్స్ టీచర్ని చంపేశాడట అంటూ అందించాడు వార్తని. వాడేమిటి, హత్య చేయడమేమిటి అంది కళ్ళింత చేసుకుని. వివరాలన్నీ చదివి వినిపించాడు. ఇదంతా వట్టిదేనండి, ఆ రోజు మనింటికి వచ్చాడు కదా అంది కమల. అవుననుకో, ఇది మన పీకల మీదకు కూడా వచ్చేట్టుంది. రేపు వాళ్ళంతా మనింటికి ఎంక్వైరీకి రావచ్చు. కొంప చుట్టూ అలా పోలీసులు తిరుగుతుంటే మనకింకా పరువేముంటుంది? బాగుంది, వాళ్ళు మన్నేం చేస్తారు? ఏదో అడుగుతారు, పోతారు. మనం చెప్పకపోతే మటుకు అమ్మ చెప్పదా ఉదయం బయలుదేరామని? అవుననుకో. ఏ ఉద్దేశంతో మరి సుధాకర్ రావు అబద్ధమాడాడు అంటే అతగాడికి హత్య చేసిన వాళ్ళెవరో తెలుసుంటుంది. వాళ్ళు బాగా ఇష్టలైన వారై ఉంటారు. అతనికి ఆ ఇంట్లో ఇష్టలైన వారెవరు? ఒకరు అన్న, ఒకరు భార్య. మీ అన్నయ్యో అపర్ణో చేసుంటారు. వాళ్ళకేం అవసరం? అపర్ణ హత్య చేసిందంటే ఎవరు నమ్ముతారు? అయితే మీ అన్నయ్య అయి ఉంటాడు. ఆ మాటకి మరోసారి ఉలిక్కిపడింది కమల. అన్నయ్య అంది తెల్లబోతూ. ఎందుకే మనలో మనకి? ఒకవేళ మీ అన్నయ్య చేసినా
మీ తమ్ముడు చేసిన రెండూ బాధే కదా మనకి. మనం అలా శ్రీశైలం పోయొద్దాం కానీ బట్టలు సర్దు. పోలీసులు వచ్చడిగితే మనం చెప్పేదానివల్ల ఎవరో ఒకరు దోషులైపోతారు. నిజమేనని ఒప్పుకుంది కమల. తనకి అన్న తమ్ముడు ఒకటే, తన తల్లికి ఎవరైనా కడుపు శోకమే. ముందు కొన్నాళ్ళలా తిరిగొస్తే పర్యవసానం ఎలా జరిగినా తమ వల్ల అన్న బాధ ఉండదు. ఈ ఆలోచన బాగానే మరి కాలు నిలవలేదు కమలకి. గబగబా బట్టలు సర్దింది. అత్తయ్య ఎక్కడికి ప్రయాణం అని అడిగింది విజయ. మా అమ్మని తీసుకువెళ్ళాడా? ఎలా ఉంది తెలియలేదు, ఓసారి వెళ్ళి చూసొస్తాం. నువ్వు అబ్బాయి జాగ్రత్తగా ఉండండి తెలివిగా అంది కమల. నేను కూడా వస్తాను. నువ్వెందుకు, వాడినెవరు చూస్తారు అంటూ కాంతారావు కలుగు చేసుకోవడంతో మళ్ళీ మాట్లాడలేదు విజయ. పేపర్లో చదివిన వార్తలు తల్లిదండ్రులకి చెప్పాడు మాధవరావు. కూతురి కాపురం కడగండ్ల పాలైనందుకు గుండెలు బాదుకుంటూ వచ్చారు కూతురు దగ్గరికి హేమాంబ, శరభయ్యలు. విషయాలన్నీ చెబుతూ తన భర్త విషయంలో నిజం చెప్పి పుణ్యం కట్టుకోమంటూ కమలకు ఒక ఉత్తరం. పరిస్థితులు ఇలా ఉన్నాయి గనక జబ్బుగా ఉన్న అత్తగారితో చంటి పిల్లాడితో చేసుకోలేకపోతున్నానని కనుక రావలసిందని చంద్రావతికి ఒక ఉత్తరం రాసింది అపర్ణ. ఆ ఉత్తరం అందుకున్న విజయ దేవత వంటి అపర్ణకు కలిగిన విపత్తుకి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తన అత్తగారు మామగారు అక్కడికే వెడుతున్నామంటూ బయలుదేరి 3 రోజులైందని జవాబు వెంటనే రాసింది విజయ. ఆ ఉత్తరం చూశాక పూర్తిగా పిచ్చిదైపోయింది అపర్ణ. అమాయకుడు సౌజన్యమూర్తి అయిన తన భర్తకి కాస్త సహాయం చేయడానికి ఆప్త బంధువులు కూడా ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాక చిత్రమైన వ్యధ పొందింది అపర్ణ. ఇంట్లో రేగిన దుమారాలకు ఆసుపత్రిలో ఉండటానికి అంగీకరించక ఇంటికే తీసుకెళ్లామని పద్మావతమ్మ ఏడవడంతో ఇంటికి తీసుకొచ్చి మందులు వాడుతున్నారు. అపర్ణకి చాలా దిగులుగా ఉంటుంది. 12వ తారీఖున కోర్టులో ఏమని తీర్పిస్తారో అనుకుని బాధపడసాగింది. తను కాలేజీ చదివే రోజుల్లో సుప్రజ, కార్తీక్లు నిండు మనసుతో తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని ఆశించటం గుర్తుకొచ్చింది. గతం ఒక్కసారిగా కళ్ల ముందు సినిమా రీలులా కనిపించసాగింది. ఈరోజు మధ్యాహ్నం కాలేజీ లేదు, ముందు కాలక్షేపం కావడం లేదు అంటూ బద్ధకంగా ఆవలించింది సుప్రజ. అయితే మనం వెళ్ళేది కాలక్షేపం కోసమా అంది అపర్ణ పుస్తకంలోంచి తలెత్తి చిన్న చిరునవ్వు నవ్వుతూ. ఎవరి మాట ఏమో గాని సుప్రజ మటుకు కాలక్షేపం కోసమే కాలేజీకి వచ్చేది అంటూ అంటించింది మాధురి. మాధురి వ్యంగ్యాన్ని సుప్రజ గమనించినా గమనించినట్టే. మీలో ఎవరైనా ఇప్పుడు నాతో మ్యాట్నీకి వస్తారా అని అడిగింది సుప్రజ. ఎవరము రాలేం తల్లి అంది దీర్ఘం తీస్తూ అపర్ణ. నువ్వు రావులే, నువ్వు పీనాసి పెద్దమ్మవి, నీతో పెట్టుకుంటే అయినట్టే. నేను అడిగేది విమలని, మాధురిని. అపర్ణ నవ్వి ఊరుకుంది కానీ కోపగించుకోలేదా మాటకి. వార్డెన్ పర్మిషన్ తీసుకుని సినిమా టికెట్లు, రాకపోకల రిక్షా ఛార్జీలు, ఇంటర్వెల్లో కాఫీ ఖర్చులు సర్వం నువ్వు భరిస్తానంటే నిల్చున్న పళంగా వస్తాం అంటూ జవాబిచ్చింది విమల. అపర్ణ కంటే సింగరాజు లింగరాజువి నువ్వు. ఇంకా అదే నయం, ఒక రిక్షా ఖర్చు తన టికెట్ వరకన్నా పెట్టుకుంటుంది. నువ్వు మరీ సహస్రం ఉండివి అంటూ సుప్రజ ఇంకా ఏదో అనబోయేలోగా మందహాస వదనార విందంతో లోపలికొచ్చాడు పోస్ట్ మ్యాన్. నలుగురు దిగ్గున లేచి నిలబడ్డారు. సుప్రజ గారు ఎవరండి అన్నాడు కళ్ళజోడు సవరించుకుంటూ. నేనేనండి అంటూ టపీమని ముందుకొచ్చింది. మీకో రిజిస్టర్ ఉందండి అన్నాడు కవర్ బయటికి తీస్తూ. రామరావ, నాకు రిజిస్టర్ నోటీస్ ఇచ్చేవారి లోకంలోనే లేరండి అంది నవ్వుతూ. ఈ లోకంలో లేకపోతే చంద్రలోకం నుంచి వచ్చి ఉంటుంది. ముందు సంతకం పెట్టి తీసుకో, ఆ తర్వాత మిగిలిన విషయాలు ఆలోచిద్దాం అంది అపర్ణ. తప్పదుగా మరి అంటూ సంతకం చేసి పుచ్చుకుంది సుప్రజ. ఇదే ఏ ఎంఓనో అయితే తనకి లాభం, ఈ రిజిస్టర్ల వల్ల ఏం కలిసి రాదనుకుంటూ చక్కా పోయాడు పోస్ట్ మ్యాన్ పరంధామం. కవరు చించి కాగితం చూసి అట్టే 5 నిమిషాలు నిలబడిపోయింది సుప్రజ. మన అమ్మాయికి హార్ట్అటాక్ వచ్చినట్టుంది అంది మాధురి. మరే హార్ట్ స్పెషలిస్టుల ఫోన్ నంబర్లు వెతుకు, డాక్టర్కి ఫోన్ చేద్దాం. ముందు డైరెక్టరీ లేదుగా దీర్ఘం తీసింది విమల. ప్రథమ చికిత్స చేద్దాం, కాసిని నీళ్లు పట్టుకురా. అపర్ణ మాట విని ఏం వద్దులే అంటూ సుప్రజ మళ్ళీ ఆ కాగితం చదువుకుని జాగ్రత్తగా పుస్తకాల్లో దాచుకుంది. ఏమిటా కవరు అని అడుగుదామనిపించినా మనకెందుకులే అన్నట్టు మౌనం వహించింది అపర్ణ. కానీ మిగిలిన వాళ్ళు ఊరుకోలేదు. ఇంతకీ ఆ రిజిస్టర్ నోటీస్ ఎక్కడి నుంచి? మద్రాసులోని ఒక లాయర్ దగ్గర నుంచి. లాయర్ దగ్గర నుంచా అంటూ నోరు తెరిచారు. అవును, నేను అర్జెంటుగా మద్రాసు వెళ్ళాలి. వెళ్ళి ఎప్పుడొస్తావు? ఓ వారంలో వస్తాను. ఏమిటే సుప్రజ, నీకు అప్పనంగా ఏమన్నా ఆస్తి కలిసిందేమిటి అంది నవ్వుతూ అపర్ణ. కరెక్ట్గా చెప్పావు అపర్ణ. మా మేనత్త పోతూ పోతూ ఆవిడ ఆస్తి నాకు రాసిందట.
నేను వెడితే లాయర్ గారు అన్నీ సరిచూసి నాది నాకు అప్పగిస్తారట. వెంటనే బయలుదేరి రమ్మన్నారు. కంగ్రాచులేషన్స్, వెంటనే బయలుదేరి వెళ్ళు, ఆస్తి స్వాధీనం చేసుకో అన్నారు ఏకకంఠంతో. ఆస్తి సంగతి చూసుకుని మళ్ళీ రా, అసలే ఫైనల్ ఇయర్ అంది అపర్ణ. వస్తాను తల్లి, మొన్ననేగా అసలు మనకి పాఠాలు మొదలుపెట్టింది కూడా, రాకేం చేస్తాను అంది సుప్రజ. మద్రాస్ రావడానికి డబ్బు ఆ మర్నాడే ఎంఓలో అందింది. ఆ డబ్బు అందుకోగానే మరింత ఉత్సాహం వచ్చింది ఆమెకి. తన బట్టలు సూట్ కేసులో సర్దుకుంది. లాయర్ గారి లెటరు, డబ్బు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. ఆ లాయరు చంద్రకాంత్ మద్రాసు సెంట్రల్ స్టేషన్లో ఉంటానన్నాడు. బాగానే ఉంది. ఆయనే లాయర్ అని తనకెలా తెలుస్తుంది? తనే సుప్రజ అని అతనికెలా తెలుస్తుంది? అక్కడ ఏదైనా తికమకలు వస్తే ఉంటాయని తన సర్టిఫికెట్లు, తన పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించిన ఐడెంటిటీ కార్డు అన్నీ సూట్ కేసులో పెట్టుకుని బయలుదేరింది. లాయర్ పంపిన 100 కాక మరో 50 తన దగ్గర ఉన్నది పోగు చేసుకుంది. అపర్ణ, మాధురి, విమల అంతా వచ్చారు స్టేషన్కి. వెళ్ళబోయే ముందు వెళ్ళగానే లెటర్ రాయి సుప్రజ అంది అపర్ణ. దానికి అక్కడికి వెళ్ళాక మనం గుర్తుండొద్దు, అందుకని నీ అడ్రస్ రాసి ఒక ఇన్లాండ్ లెటర్ ఇవ్వు, చచ్చినట్లు రిప్లై రాస్తుందంటూ సలహా ఇచ్చింది మాధురి. తన పెట్టెలో ఉన్న ఒక ఖాళీ ఇన్లాండ్ కవర్ తీసి దానిమీద అపర్ణ తన పేరు, అడ్రస్ రాసి ఆమెకి ఇచ్చింది. అది సూట్ కేసులో పైనే పెట్టుకుని తాళం పెట్టింది సుప్రజ. ఎప్పటికప్పుడు పరిస్థితులు రాస్తూ ఉండు, మర్చిపోకు అంటూ హెచ్చరించింది. అంతా కలిసి రైల్వే స్టేషన్కి వచ్చారు. సర్కార్ ఎక్స్ప్రెస్ రాక కోసం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని నిరీక్షిస్తున్నారు. మద్రాస్ పోయే సర్కార్ ఎక్స్ప్రెస్ 1.5 గంటల లేటు అని లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేసిన ప్రకటనకి చాలామందికి మూర్చొచ్చినంత పనైంది. కరెక్ట్ టైంకి రైలు రావాలని ఆశిస్తూ పడిగాపులు పడుతున్న జనానికి ఆ వార్త శరాఘాతమైంది. సరే, ఇంతసేపు కూర్చున్న వాళ్ళం ఇంకో గంట కూర్చోలేమా అంటూ కొందరు, ఈ జీవితమంతా ఎదురుచూడటంతోనే సరిపోతుందనుకుంటూ కొందరు నిరాశావాదులు, మనం బయలుదేరిన వేళా విశేషం అనుకుంటూ కొందరు తమ కర్మని తామే నిందించుకుంటూ, ఛీ వెధవరైలు ఎప్పుడూ లేటే, ఈ రైల్వే వారు ఏనాడు కరెక్ట్ టైంకి ట్రైన్ తెచ్చి ప్లాట్ఫామ్ మీద ఉంచారు కనుక అనుకుంటూ విసుగంతా వ్యక్తపరుస్తున్నారు మరికొంతమంది ప్లాట్ఫారాలు సర్వే చేస్తున్నారు. అందమైన అమ్మాయిలు ఎక్కడన్నా తారసపడితే ఓ చిన్న చిరునవ్వు విసిరి బదులుగా ఓ నవ్వో లేక చివాట్లో తిందామన్నట్టు. సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది. గబగబా బోగి నెంబర్ చూసి సుప్రజను ఎక్కించారు. భర్త నెంబర్ చూసుకుని లోపల కూర్చుంది సుప్రజ, జాగ్రత్త, చేరగానే లెటర్ రాయి అంది అపర్ణ. రాస్తాను అంటూ అపర్ణ చేయి నొక్కి వదిలింది సుప్రజ. బండి కదిలే వరకు మిత్రురాళ్లంతా ఏదో కబుర్లు చెప్తూనే ఉన్నారు. బండి కూత వేసేసరికి గబగబా దిగిపోయారంతా. సర్కార్ ఎక్స్ప్రెస్ గట్టిగా కూత పెట్టి స్నేహితురాళ్లకి సుప్రజకి మధ్య దూరం పెంచుతూ స్పీడ్ అందుకుంది. అది రిజర్వేషన్ బోగి. సుప్రజ బర్త్కి ఎదురుగుండా ఇంచుమించు సుప్రజ వయసే ఉన్న ఆమె బర్తు, ఆమెది బెర్త్ రిజర్వేషనే. ఆమె కూడా మెడ్రాసే పెడుతోంది. మీరు మద్రాసేనా అంటూ పలకరించింది సుప్రజ. అవును, మీరు? నేను మద్రాసే. పర్వాలేదు, ఇద్దరం తోడుగా దిగవచ్చు అన్నట్టు. మీ పేరు అంది సుప్రజ తోడు దొరికిందన్న సంతోషంతో. నా పేరు సుప్రభ. అరే, నా పేరు సుప్రజ అంది ఆశ్చర్యంగా సుప్రజ. మీరేం పని మీద పెడుతున్నారు అని అడిగింది సుప్రభ. తన కథ క్లుప్తంగా వివరించింది సుప్రజ. మరి మీరేం పని మీద పెడుతున్నారు కుతూహలంగా అడిగింది సుప్రజ. నాకు అక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది, వెడుతున్నానంటూ జవాబిచ్చింది. ఆ తర్వాత ఇద్దరు ఆప్తమిత్రులైపోయారు. తను తెచ్చిన తినుబండారాలు సుప్రజకిచ్చింది సుప్రభ. తను తెచ్చిన పళ్ళు ఆమెకిచ్చింది సుప్రజ. మాటల మధ్యలో తనకి మద్రాస్ తెలియదని, ఆ లాయర్ గారిని కూడా ఎన్నడూ చూడలేదని చెప్పుకుంది సుప్రజ. నేను ఇంతకు మునుపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలా కాస్త ఊరుని పరిచయం చేసుకున్నాను. మీ లాయర్ గారు అడ్రస్ ఏది? ఒకవేళ ఆయన రాకపోతే నేను తీసుకువెళ్ళి మిమ్మల్ని దింపుతాను అంది సుప్రభ. తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న లాయర్ గారి ఉత్తరం అందించింది సుప్రజ. అది చదివింది సుప్రభ. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న తన కంపెనీ కాగితం తీసింది. మీ లాయర్ గారున్నది నేను చేరబోయే ప్రైవేట్ కంపెనీ ఒక రోడ్డులోనే ఉన్నట్టున్నాయి అంటూ తనకిచ్చిన ఆర్డర్ కాగితం ఆమెకు చూపించింది. చూసి మళ్ళీ కవర్లో పెట్టింది. సుప్రభతో మాట్లాడుతూ యథాలాపంగా తన హ్యాండ్ బ్యాగ్లో ఆ కవరు పెట్టుకుంది సుప్రజ. తన ఉద్యోగం ఇస్తున్నట్టు వచ్చిన కవరు సుప్రజ హ్యాండ్ బ్యాగ్లో ఉండటం సుప్రభ గమనించింది. అయినా ఊరుకుంది.
ఆమె లాయర్ నుంచి వచ్చిన కవరు తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. సుప్రజ అనుకోకుండా చిన్న పొరపాటుగా తన కవరు సుప్రభకి ఇచ్చింది మర్చిపోయి ఆమె కవరు తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడంతో తనదేననుకొని ఆ క్షణంలోనే మెరుపు మెరిసింది సుప్రభకి. వెధవ ఉద్యోగం, నెలంతా చేస్తే ఓ 300 వస్తాయి. ఆ లాయర్ని కలుసుకుని తనే సుప్రజనని చెబితే లక్షల కొద్దీ ఆస్తి వస్తుంది. సుప్రజకు మద్రాస్ కొత్త. ఆ లాయర్కు ఆమె ఎవరో తెలియదు, ఈమెకి అతనెవరో తెలియదు. అందుచేత తనే సుప్రజలా నటిస్తే తన దరిద్రం తీరిపోతుంది. ఎరగని ఊళ్ళో మొరగని కుక్కలా అవుతుంది సుప్రజ పరిస్థితి. చివరికి ఆ ఉద్యోగం తను చేసుకున్నా సరే మానినా సరే ఆమె అవస్థలేవో ఆమె పడని. ఇది బ్రతుకుతెరువు సమస్య, జీవన పోరాటం. ఈ పోరాటంలో కొందరు నామరూపాలు లేకుండా పోతుంటే కొందరు పైకి రారు. ఎవడి సుఖం వాడు చూసుకోవాలి. దానికి అన్యాయాలు అక్రమాలు అవసరమవుతాయి, తప్పదు. ముందు ఏ తలకాయ మార్చినా డబ్బనేది కూడితే ప్రతి వ్యక్తి జంకుతారు. ఏమనడానికైనా తప్పులు చేసినా ఒప్పులైపోతాయి. ఇన్ని ఆలోచించిన సుప్రభ ఆ కవరు మాట గుర్తు చేయదలుచుకోలేదు. కల్లా కపటం లేని సుప్రజ మటుకు ఉత్సాహంగా తనని గురించి, తన స్నేహితురాళ్ళ గురించి, తన కాలేజీని గురించి, హాస్టల్ గురించి చెబుతూ నవ్వుతూ కేరింతలు కొడుతోంది. సర్కార్ ఎక్స్ప్రెస్ స్పీడ్గా పోతోంది. ఆలస్యమైంది కనుక మరింత వేగం పెంచితే మంచిదనిపించిందేమో. మరీ వేగంగా పోతున్నట్టుంది సుప్రజకి. సూళ్ళూరుపేట దాటి 4 మైళ్ళు కూడా దాటిందో లేదో తటాలున జర్కిచ్చింది. ముందుకు దూసుకుపోతున్న ట్రైన్లోని 2 బోగీలు పట్టాలు తప్పి కింద పడిపోయాయి. ఆ బోగీలలోని ప్రయాణికుల ఆక్రందనలు, హాహాకారాలు ఆ ప్రాంతమంతా అంతవరకు కమ్ముకొని ఉన్న నిశ్శబ్దతను ఒక్కసారిగా ఛేదించాయి. మిగిలిన ప్రయాణికులు కిందికి దిగారు. రైల్లోనే ఉన్న ఒక డాక్టరు, మరికొందరు ప్రయాణికులు పడిపోయిన బోగీలలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను బయటికి తీస్తున్నారు. సూళ్ళూరుపేట నుంచి రైల్వే పోలీసులు ఆగమేఘాల మీద వచ్చారు. వారిలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు. సూళ్ళూరుపేట స్టేషన్ మాస్టర్ ఫోన్ కాల్ అందుకుని మద్రాస్ సెంట్రల్ నుంచి ప్రత్యేకంగా ఒక రైలు వచ్చింది. గాయపడిన వారిని, మరణించిన వారిని, ఇతర ప్రయాణికుల్ని ఎక్కించుకొని ఆ రైలు వెనుకకు మరలి మద్రాస్ సెంట్రల్ని చేరుకుంది. చివరికి ప్రమాదం జరిగిన చోట గుర్తు తెలియకుండా పడి ఉన్న ఒక యువతి శవాన్ని సూళ్ళూరుపేటలోనే పంచాయతీ జరిపి దహనం చేయడానికి నిశ్చయించారు. మొత్తం మీద ప్రమాదంలో 15 మంది గాయపడ్డారని, 3 అందులో ఒక యువతి తీవ్రంగా గాయపడిందని, 6 చనిపోయారని పోలీస్ అధికారి ప్రకటించాడు. తీవ్రంగా గాయపడిన వారిని కొందరిని జనరల్ ఆసుపత్రికి పంపారు. తీవ్రంగా గాయపడిన యువతి హ్యాండ్ బ్యాగ్లో డాక్టర్ కార్తీక్స్ నర్సింగ్ హోమ్, ఎగ్మూర్ అని కార్డుంది. అది చూసి ఆ కార్డు ఎవరు ఆమె హ్యాండ్ బ్యాగ్లో పడేశారా అని పోలీస్ అధికారులు ఆశ్చర్యపడ్డారు. ఎవరైతేనేం డాక్టర్ కార్తీక్ అమెరికా రిటర్న్డ్ డాక్టర్, బ్రెయిన్ స్పెషలిస్ట్ అన్నది ఆ పోలీస్ అధికారికి తెలుసు కనుక వెంటనే పోలీస్ వ్యాన్లో ఎగ్మూర్కి ఒక పోలీస్ కానిస్టేబుల్ని తోడిచ్చి పంపాడు. డాక్టర్ కార్తీక్ రెసిడెన్స్ కూడా అక్కడే కనుక ఆ యువతిని ఎమర్జెన్సీ వార్డులోకి చేర్చి తలకి, మోచేతికి, కాలికి తగిలిన గాయాలకు బ్యాండేజీ కట్టి ముందు ఆమె నిద్రపోవడానికి మందిచ్చాడు. ఉదయం 10 గంటలకి అతడు ఆమె ఉన్న గదిలోకి వచ్చాడు. నర్స్ కోమలి అతన్ని చూసి విష్ చేసింది. ఎలా ఉంది, ఆమె ఎవరో తెలిసిందా అని అడిగాడు. నిద్రపోతుంది సార్. ఇంకా ఆమె ఎవరో కానీ పాపం చాలా అందంగా ఉంది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఎం సుప్రభ అని ఉంది, ఇదిగో అంటూ ఆర్డర్ కాగితం చూపించింది. దాన్ని తీసుకుని చదివాడు కార్తీక్. ఎం సుప్రభకి సుచేత్ అండ్ కంపెనీ వారిచ్చిన ఉద్యోగం వివరాలు చదివి, అయితే ఈమె పేరు సుప్రభ అన్నమాట, ఈ ఊరు ఉద్యోగం కోసం వస్తోందన్నమాట అన్నాడు తల పంకించి. కాసేపటికి కళ్ళు తెరిచింది. డాక్టర్ చేత సుప్రభగా పరిగణింపబడుతున్న సుప్రజ. తలకి తగిలిన గాయాలు బాగా నొప్పి పుడుతున్నాయి. ఆమె హ్యాండ్ బ్యాగ్లో 15 రూపాయలు కాస్త చిల్లర ఆ కవరు ఉన్నాయంటూ చూపించింది నర్సు కోమలి. అయితే తన ఆసుపత్రిలో చేర్చమని రాసిందెవరో మాత్రం అర్థం కాలేదు కార్తీక్కి. నేనెక్కడున్నాను అని అడిగింది సుప్రజ. నా నర్సింగ్ హోంలో అన్నాడు కార్తీక్ ఆమె ఎదురుగా కూర్చుంటూ. తల తడిమి చూసుకుంది సుప్రజ. ఇదిగో నీ హ్యాండ్ బ్యాగ్ అంటూ అందించాడు కార్తీక్. అది అలా చూస్తూ ఉండిపోయింది. సుప్రభ బాగా నొప్పిగా ఉందా అని అడిగాడు కార్తీక్. సుప్రభ అనుకుంది 2 సార్లు. అలా అనుకుంటూ కళ్ళు మూసుకుంది. బోగీలు పడిపోవడం, ప్రయాణికుల హాహాకారాలు, ఆ తర్వాత ఏం జరిగింది అంతవరకే తనకు తెలుసు. తన పేరు సుప్రభాట. నిజంగానే తన పేరు సుప్రభేనా?
ఏమో ఎవరికి తెలుసు అందరూ అంటూ ఉంటే తను వింటోంది. ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగాడు కార్తీక్. ఏమీ లేదు, మీరు చెప్పింది వింటున్నాను. మీ ఆఫీస్కి ఫోన్ చేయనా? ఆఫీస్కా? అవును, నువ్వు ఉద్యోగంలో చేరడం కోసమే కదా మద్రాసు బయలుదేరావు. ఏమోనండి, నాకు గుర్తులేదు. అసలు నాకు నేనెవరినో గుర్తులేదు అంది దీనంగా చూస్తూ. ఆ మాటలకి తెల్లబోయాడు కార్తీక్. ఈ దెబ్బల వల్ల ఈమె బ్రెయిన్ దెబ్బతిని జ్ఞాపక శక్తిని కోల్పోయినట్లుంది అనుకున్నాడు చివరికి. ఒక క్షణం ఆలోచించి సుప్రభ పనిచేయబోయిన సుచేత అండ్ కంపెనీకి ఫోన్ చేశాడు. సుప్రభ అన్న అమ్మాయికి ఆర్డర్ పంపిన మాట వాస్తవమేనని, ఆమె విజయవాడ వాస్తవ్యురాలని చెప్పాడు ఆ కంపెనీ మేనేజర్. ఆమెని మీరు గుర్తుపట్టగలరా? దయచేసి ఒకసారి రండి నా ఆసుపత్రికి. ఆమె ఆసుపత్రిలో ఉంది. మొన్న ప్రమాదంలో చిక్కుకొని బ్రెయిన్ ఎఫెక్ట్ అయి జ్ఞాపక శక్తిని కోల్పోయింది. మీరు వచ్చి ఒకసారి చూసి ఆమె అడ్రస్ ఉంది కనుక ఆమె తాలూకా వారికి లెటర్ రాస్తే వస్తారు. మేనేజర్ పరశురామ్ అలాగేనని చెప్పి ఒక అరగంటలో పని చూసుకుని వచ్చాడు డాక్టర్ కార్తీక్ ఆసుపత్రికి. అప్పటికే కాసిని పాలు తాగి పడుకుంది సుప్రజ. పరశురామ్ లోపలికొచ్చి కార్తీక్ని కలిశాడు. తనంతానే పరిచయం చేసుకున్నాడు. రండి ఆమెను చూద్దురుగాని అంటూ ఆమె దగ్గరకు తీసుకొచ్చాడు కార్తీక్. తలకి బ్యాండేజ్, చేతులకి బ్యాండేజీలతో పడుకుని ఉన్న సుప్రజను పరిశీలనగా చూశాడు పరశురామ్. అలా 2 నిమిషాలు ఆపాదమస్తకం పరీక్షించి, ఈమె ఆనాడు మా ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయి కాదు, ఆమె నాకు బాగా గుర్తుంది, ముఖం ఇలా లేదు అన్నాడు. ఆ మాటకి తెల్లబోయాడు కార్తీక్. మరి ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఈ కవర్ ఉంది అంటూ చూపించాడు. అది చదివి, ఈ ఆర్డర్ ఫారం మేం పంపించిందే, సందేహం లేదు. ఆమె పేరు కూడా సుప్రభే, కానీ ఆమె ఈమె కాదని చెబుతున్నాను అన్నాడు పరశురామ్ గంభీరంగా. ఒకసారి ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి మీకంత గుర్తుందా? ఉంది. ఆ మాత్రం గుర్తుంచుకోకపోతే ఆ మేనేజర్ పదవి, ఉద్యోగం, ఎన్నిక అన్నీ అనవసరం. అయితే ఈమె మీ క్యాండిడేట్ కాదంటారు అంతేగా? అక్షరాల అంతే. కార్తీక్ ఇచ్చిన కాఫీ తాగి మేనేజర్ పరశురామ్ వెళ్ళిపోయాడు. కోమలి, అంత చిత్రంగా ఉంది. మన ఆసుపత్రిలో చేర్చమని ఈమె హ్యాండ్ బ్యాగ్లో స్లిప్ పెట్టిందెవరో. సుప్రభ పేరుతో ఆర్డర్ కాగితం ఉంది హ్యాండ్ బ్యాగ్లో. అది ఆమెదేననుకుంటుంటే సుప్రభ ఈమె కాదంటున్నాడా మేనేజర్. అయితే సుప్రభ హ్యాండ్ బ్యాగ్ ఈమె దగ్గర కనిపించిందేమో. మరైతే నిజం సుప్రభ ఏమైంది? ఈమె పేరేమిటి అనుకుంటూ ఆలోచనల్లో మునిగిపోయాడు కార్తీక్. సర్కార్ ఎక్స్ప్రెస్ ప్రమాదం వార్త పేపర్లో చదివి నిలువున వణికిపోయారు అపర్ణ, మాధురి, విమలలు. మన సుప్రజకేం ప్రమాదం జరగకుండా ఉండాలి అనుకున్నారు భయంతో గజగజలాడుతూ. సుప్రజ సుఖంగా చేరినట్టు టెలిగ్రామ్ వస్తే బాగుండును అనుకుంటూ ఆ రాత్రంతా నిద్రపోలేదు. అసలు తనకి టెలిగ్రామ్ ఇవ్వాలని తట్టుంటుందా అని అడిగింది విమల. ఏమో మరి, తన నుంచి ఏ కబురు రాకపోతే మనం వెళ్ళి కనుక్కుందామా అని అడిగింది మాధురి. ఎక్కడికని పెడతాం? ఆమె లాయర్ గారి అడ్రస్ కూడా మనకు తెలియదుగా. ఆమె అక్కడికి చేరకపోతే లాయర్ గారు మళ్ళీ సుప్రజ పేరుతో లెటర్ రాయకుండా ఉండరు. అప్పుడు మనం రిప్లై ఇస్తే సరి అంది అపర్ణ. అది రిజిస్టర్ లెటర్ అయితే మనకివ్వరుగా. ఇవ్వరనుకో, ఫ్రమ్ అడ్రస్ నోట్ చేసుకుందాం. ఈ విధంగా తెల్లవార్లు ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే గడిపారు కానీ నిద్రపోలేదెవ్వరు. వాళ్ళు ఆశించినట్టు టెలిగ్రామ్ లేదు, ఉత్తరము లేదు. దాంతో ముగ్గురు ముఖాలు మాడిపోయాయి. 4 రోజులు దాటిపోయాయి. సుప్రజ జవాబే రాయలేదు. ఏమైందో అది అంది అపర్ణ దిగులుగా. దానికి ఎవరి నుంచి జవాబు లేదు. తలకి కట్టిన కట్టు విప్పారు సుప్రజకి. తీరైన కనుముక్కు, చక్కని కళ్ళు, తెల్లని పలవరస డాక్టర్ కార్తీక్ని ప్రథమ వీక్షణంలోనే ఆకర్షించింది సుప్రజ. మెడలో ఏమీ లేకపోవడంతో అవివాహితురాలనే అనుకున్నాడు. సుప్రభ, విజయవాడ నుంచి వచ్చావా నువ్వు అని అడిగాడు లాలనగా. వచ్చినట్టున్నాను, అయినా నాకు ప్రమాదం తప్ప ఏది గుర్తు రావడం లేదు. కళ్ళు మూసుకున్నా తెరిచినా అదే గుర్తొస్తోంది నిస్సహాయంగా అంది సుప్రజ. కార్తీక్ మనసులో బాధని దాచుకుంటూ సుచేత అండ్ కంపెనీకి దారి తీశాడు. కారులో అతను వెళ్లేసరికి మేనేజర్ అక్కడే ఉన్నాడు. కార్తీక్ని సాదరంగా ఆహ్వానించాడు. బెల్ నొక్కి కాఫీ తెప్పించాడు ప్యూన్ చేత. మీరు సుప్రభ అడ్రస్ ఉందన్నారు కదా, వాళ్ళ ఇంటికి లెటర్ రాస్తే వాళ్ళెవరైనా వస్తారు. అప్పుడు ఆమె గుర్తుపడుతుందో లేదో తెలుస్తుంది కదూ. ఇంకా కార్తీక్లో ఆమె సుప్రభేనన్న అనుమానం తొలగలేదని గ్రహించిన పరశురామ్ అలాగే అంటూ తల ఊపాడు. కార్తీక్ తిరిగి నర్సింగ్ హోమ్కి వచ్చేశాడు. అతను వచ్చేసరికి మరో కారు బయట ఆగి ఉంది. లాయర్ చంద్రకాంత్ లోపల అతని కోసం వెయిట్ చేస్తున్నాడు. డాక్టర్ కార్తీక్ని చూసి విష్ చేశాడు. మీ పేషెంట్ ఎలా ఉంది అని అడిగాడు నవ్వుతూ. ఆ మాటకి విస్మయంగా చూశాడు కార్తీక్. నా పేషెంట్ సంగతి మీకెలా తెలుసు?
నాకు పరశురాం చెప్పాడు. అతని ఆఫీసు ఉన్న సందులోనే మా ఇల్లు. అతను నాకు తెలుసు. ఏదో మాటల సందర్భంలో చెప్పాడు నిన్న సాయంత్రం. అందుకని చూద్దామని వచ్చాను. చూడండి అంటూ సుప్రజ పడుకున్న గదిలోకి తీసుకువెళ్ళాడు డాక్టర్ కార్తీక్. డాక్టర్ కార్తీక్ని, లాయర్ చంద్రకాంత్ని చూసి సంభ్రమంగా లేచి నిలబడింది సుప్రజ. ఈమె పేరు, ఊరు అన్నీ మర్చిపోయింది. యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలింది అంచేత ఏదీ చెప్పలేదు. కానీ ఈమె హ్యాండ్ బ్యాగ్లో మటుకు ఎం సుప్రభ అని సుచేత అండ్ కంపెనీలో ఉద్యోగానికి వచ్చిందని తేలుతోంది. కానీ పరశురాం గారు ఇంటర్వ్యూకి వచ్చింది ఈ సుప్రభ కాదని ఘంటాపదంగా చెబుతున్నారు. అదే నాకు మిస్టరీగా ఉంది. మిస్టరీ ఏముంది? నేను 2 ప్రశ్నలు ఈమెను అడగొచ్చునా? చంద్రకాంత్ ప్రశ్నించాడు. అడగండి అన్నాడు కార్తీక్. చూడమ్మా, నీకు టైప్ రైటింగ్ వచ్చా? అడిగాడు. రాదు. ఎంతవరకు చదువుకున్నావు? ఏదో చదివాను, గుర్తులేదు. జేబులోంచి ఒక కాగితం తీసి ఇది చదవగలవా అని అడిగాడు. ఆ కాగితం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ కటింగ్. అందుకని గబగబా చదివేసింది సుప్రజ. సో నీకు చదువు వచ్చన్నమాట అన్నాడు కార్తీక్. ఏదో డిగ్రీ కోర్సు చదివిందో చదువుతున్నదో అయి ఉండాలి అన్నాడు లాయర్. అలాగే అనిపిస్తోంది. ఈమె చీరలు వగైరాలు ఉన్న సూట్ కేసు లేదా? సూట్ కేసులేవీ లేవు. తమ ఊరు నుంచి పొరుగురు వచ్చేవారు చేతులు జాడించుకుంటూ రారు. ఏదో సూట్ కేసో బ్రీఫ్ కేసో తీసుకునే వస్తారు. అది మీరు వెతికి పట్టుకుంటే మనకి కొంతవరకు ఉపయోగపడవచ్చు అన్నాడు చంద్రకాంత్. కనుక్కుంటాను. మీరు కూడా దయచేసి కాస్త ఈ విషయంలో ఎంక్వైరీ ప్రారంభిస్తే నేను చాలా కృతజ్ఞుడిగా ఉంటాను. ఆసుపత్రి రోజులు, ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు, వీటితోనే సరిపోతుంది నాకు. నేను ఏ కేసు నిమిత్తం వెళ్ళినా కాస్త సూళ్ళూరుపేటలో ఎంక్వైరీ చేస్తాను. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు. ఎగ్మూర్లో ఉన్న నా ఆసుపత్రిలో ఈమెను చేర్చమని ఎవరు రాశారో నాకు అర్థం కాలేదు. లేకపోతే అందరిలా జనరల్ ఆసుపత్రిలో ఉండేది అన్నాడు కార్తీక్. ఆ రోజు సెంట్రల్ స్టేషన్లో ఈ గాయపడిన వారిని అందరినీ తీసుకుని వచ్చినప్పుడు నేను ఉన్నాను స్టేషన్లో. నేను ఒక యువతి కోసం వచ్చాను. ఆమె నాకు ఇంత క్రితం పరిచయం లేదు. ఒకరి తాలూకు ఆస్తి ఆమెకి కలిసొచ్చింది. ఆమెను ఇక్కడికి రమ్మన్నాను. ఆమె పేరు సుప్రజ. ఆమె కాలేజీలో BA చదువుతోంది. చంద్రకాంత్ మాటలకు మధ్యలోనే అడ్డొచ్చాడు కార్తీక్. ఆమె విజయవాడలో చదువుతోందా? అవును, హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. ఆమె మద్రాస్ బయలుదేరే బండితో సహా అన్నీ నాకు లెటర్ రాసింది, గుర్తుపట్టడానికి వీలుగా. మెడలో గులాబీ రంగు రిబ్బను టైలా కట్టుకుంటాను దిగబోయే ముందు అని రాసింది. అంటే సెంట్రల్ చేరబోయే ముందు రిబ్బన్ మెడకి కట్టుకుంటుందని అర్థం కదా. యాక్సిడెంటు సూళ్ళూరుపేటలోనే జరిగింది అన్నాడు ఆలోచిస్తూ. అయితే సుప్రజ ఇద్దరున్నారన్నమాట. పరశురాం మాటని బట్టి ఈమె సుప్రభ కాదు కనుక సుప్రజ అయి ఉంటుందా? అవ్వవచ్చు, కాకపోవచ్చు. ఈమె సుప్రజ అయితే సుప్రభ ఏమైంది? ఈమె సుప్రభ అయితే సుప్రజ ఏమైంది? అది తేలితే లేనిదేముంది? నవ్వాడు కార్తీక్. నాది పొరపాటు. ఆమె పాస్పోర్ట్ సైజ్ ఫోటో ముందు పంపమంటే పోయేది అనుకుంటూ లేచాడు చంద్రకాంత్. కార్తీక్ వీధి దాకా వచ్చి సాగనంపాడు. సుచేత అండ్ కంపెనీ వారు సుప్రభ అడ్రస్కి ఉత్తరం రాశారు. అలాగే లాయర్ చంద్రకాంత్ కాలేజీ హాస్టల్కి మరో ఉత్తరం రాశాడు. వార్డెన్ కేరాఫ్తో సుప్రజ విషయం. అది అందుకున్న వార్డెన్ అపర్ణను పిలిచింది. అపర్ణ, సుప్రజ వెళ్ళింది కదా, ఆ రోజు ఆ ట్రైన్కి యాక్సిడెంట్ అయింది కదా, ఆమె సుఖంగా చేరినట్టు ఉత్తరం లేదుగా? లేదు. ఆ ప్రమాదానికి గురైన బోగీల్లో సుప్రజ ఉందేమోనని భయంగా ఉంది. గద్గద స్వరంతో సమాధానమిచ్చింది అపర్ణ. ఇదిగో ఆ లాయర్ గారు ఎవరో లెటర్ రాశారంటూ ఉత్తరం చూపించింది. ఆ ఉత్తరం చూసి బాధ, ఉపశమనం రెండూ ఒకేసారి పొందింది అపర్ణ. మిత్రురాలు ఏమైందోనన్న కీడుతో పాటు కనీసం లాయర్ గారు అడ్రస్ అయినా దొరికిందన్న స్వాంతనం కూడా ఒకేసారి అనుభవించి ఆ అడ్రస్ రాసుకుంది. తను సుప్రజన్ గురించిన వివరాలు తెలుపుతూ లెటర్ రాసింది లాయర్ చంద్రకాంత్కి. ఆ ఉత్తరం అందగానే చదివినవాడు చదివినట్లే కార్తీక్ దగ్గరికి వచ్చాడు చంద్రకాంత్. ఇదిగో సుప్రజన్ గురించిన ఇన్ఫర్మేషన్. తన పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించిన కార్డుతో బయలుదేరింది సుప్రజ. అందులో అడ్రస్ రాసిపెట్టిన ఖాళీ ఇన్లాండ్ కవర్ ఉందట. ఆ సూట్ కేసు దొరికితే ఈమె సుప్రజ అవునో కాదో తేలిపోతుంది. అవును, ఒకసారి పోలీస్ స్టేషన్కు, ఆసుపత్రికి మనం వెళ్ళొస్తే ఏమైనా లాభాలుండవచ్చు అన్నాడు కార్తీక్. మీకు తీరుబడిగా ఉంటే ఇప్పుడే వెడదాం, పదండి, పెద్ద సీరియస్ కేసులేమీ లేవు అంటూ బయలుదేరాడు కార్తీక్. ఆసుపత్రిలో గాయపడిన వారి లిస్టు, మరణించిన వారి లిస్టు చూశారు. అందులో సుప్రజ పేరు కానీ సుప్రభ పేరు కానీ లేదు. మనం సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేద్దాం. సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు ఏమన్నా దొరికాయేమో అన్నాడు చంద్రకాంత్. ఇద్దరూ కారులో సూళ్ళూరుపేట వచ్చారు.
ప్రమాదం జరిగిన పరిసరాలన్నీ గాలించారు. అక్కడేం కనబడలేదు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. చనిపోయిన లేక గాయపడిన వారి తాలూకు సామాన్లేమన్నా భద్రపరిచినవి ఉన్నాయా అని ప్రశ్నించాడు లాయరు. కొన్ని ఉన్నాయి అని జవాబిచ్చాడు ఇన్స్పెక్టర్. అక్కడ 2 సూట్ కేసులు కనిపించాయి. రెండింటిని పోలీసు వారి సమక్షంలో తెరిచాడు. ఒక దాంట్లో చీరలు వగైరాల మధ్య 400 రూపాయల కాగితాలున్నాయి. లాయర్ చంద్రకాంత్ అపర్ణ రాసిన ఉత్తరం చదివాడు. మళ్ళీ సూట్ కేసులో ఐడెంటిటీ కార్డు, అపర్ణ అడ్రస్తో ఉన్న ఖాళీ ఇన్లాండ్ లెటరు. ఈ రెండింటి కోసం ఆ సూట్ కేసు అంతా గాలించినా అతనికి దొరకలేదు. ఇది సుప్రభదేమో అన్న అనుమానం వచ్చింది చంద్రకాంత్కి. ఇక్కడ యాక్సిడెంట్ అయిన వారినందరినీ ఆసుపత్రికి తరలించినట్టేనా? సరిగ్గా గుర్తు తెచ్చుకోండి. ఒక్క క్షణం ఆలోచించిన సబ్ ఇన్స్పెక్టర్, ఆ రోజు అందరినీ తరలించాక రైలు పట్టాల మీద చితికిపోయిన ఒక యువతి మృతదేహాన్ని ఇక్కడి వారే దహనం చేశారు సార్ అన్నాడు. ఆమె ముఖం చూశారా? చూసేందుకు ముఖం లేదు సార్, మొత్తం నజ్జునజ్జయింది. ఆ మాట విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని బయటకొచ్చారు. ఆ యువతి సుప్రజో అయి ఉండదు కదా. అయినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. దాదాపు చనిపోయిన వారిది, గాయపడిన వారిది లిస్ట్ వచ్చింది. ఎందులోనూ సుప్రభల పేరే లేదు. అంటే ఒకరు చనిపోయి ఒకరు మీ ఆసుపత్రిలో ఉన్నవారై ఉండకూడదా? ఆ మాట నిజమే. అపర్ణదేవి నుంచి ఆమె పాస్పోర్ట్ సైజ్ ఫోటో వస్తే మనం అదృష్టవంతులమే అంటూ కారు మద్రాస్ వైపు పోనిచ్చాడు చంద్రకాంత్. లాయర్ చంద్రకాంత్ ఇంటికి వెళ్ళి బీర్వాలో దాచిన శంకరీదేవి మరణ శాసనాన్ని బయటికి తీశాడు. అది శంకరీదేవి తన ఆస్తి అంతా తన అన్న కూతురు సుప్రజకి చెందాలంటూ రాసిన వీలునామా. అది చదివి ఆలోచనలో పడ్డాడు. కొందరి జీవితాలు ఎందుకో ఎంత ప్రయత్నించినా విషాద రాగాలనే ఆలపిస్తూ ఉంటాయి. అది వారి కర్మ అని సరిపెట్టుకోవలసిందే. అలాంటి కోవకే చెందింది శంకరీదేవి జీవితం. పుడుతూనే వెండి చెంచా నోట్లో పెట్టుకొని పుడతారు కొందరు. మరికొందరు కష్టపడి ఆ సిల్వర్ స్పూన్ నోటి దగ్గరికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. శంకరీదేవి అందంగా ఉంటుంది, చాలా తెలివైంది, చాలా చురుకైంది. అలాంటి ఆమెని ఒక లక్షాధికారి బిడ్డ బసవేశ్వర్ కావాలని పెద్దల ఇష్టం మీద పెళ్లి చేసుకున్నాడు. ఆనందంగా జీవించాల్సిన శంకరీదేవి జీవితంలో వసంతం అతి త్వరగానే ముగిసింది. బసవేశ్వర్ మంచితనం మీద భగవంతుడికి కూడా భ్రమ పుట్టి శంకరీదేవితో పెళ్ళైన ఏడాదికే పరమపదించాడు బసవేశ్వర్. ఏడ్చి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి శంకరీదేవిలో. బసవేశ్వర్ పోయిన ఆస్తి దక్కింది. పిల్లలు లేని వయసులో ఉన్న శంకరీదేవికి లక్షల ఆస్తి రాసిచ్చాడు మామగారు. అప్పుడే పరిచయం లాయర్ చంద్రకాంత్తో. కథ కొనసాగుతుంది.